దళితులు అన్నారు. అసెంబ్లీకి రాని పక్షాలు వాళ్ళు అసెంబ్లీకి రాకుండా నేను రాను మొర్రు నాకు విధాన ప్రతిపక్ష హోదా వస్తానేమో ఏ పాపం వాళ్ళు ప్రశ్నలు కూడా అడిగారు. పాపం కొత్త ఎమ్మెల్యేలు కొత్తగా వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యే ప్రశ్నలు కూడా అడిగారు. పాపం వాళ్ళ ఇబ్బంది ప్రశ్నలు కూడా స్పీకర్ గారికి తీసుకొని వాళ్ళు రాలేకపోతున్నారు కాబట్టి మనం ఏం చేస్తాం, స్కిప్ చేద్దాం. వాళ్ళని కూడా కొత్తగా ఎన్నికల ఎమ్మెల్యేలు ఉసు కూడా పోసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎన్నో ఎన్ని రోజులు వెళ్ళినవాడు. ఇది ప్రజాస్వామ్యం. వాళ్ళ నియోజకవర్గం శ్రీనివాస్ చౌదరి గారు ప్రజలు అడుగుతున్నాను, అసెంబ్లీకి వెళ్ళని ఎమ్మెల్యేలని మీరు చెప్పండి వెళ్ళమని. ఒకవేళ వెళ్ళకపోతే మాత్రం మీరు వాళ్ళని సామాజిక బహిష్కరణ చేసి రాజీనామా చేసేమనండి. ఇది వ్యాలిడ్ పాయింట్. డెఫినెట్లీ ఇట్ నీడ్స్ టు బి డిస్కస్డ్ ఇన్ ద అసెంబ్లీ అండి. ఈ పాయింట్ ని అసెంబ్లీలో డిస్కస్ చేయాలి. శ్రీనివాస్ చౌదరి గారు మీరేమంటారు? నిన్న రఘురామకృష్ణరాజు గారి వెటకరింపులు చూసాం. అలాగే నాదెండ్ల మనోహర్ గారు, బొత్స సత్యనారాయణ గారు నువ్వెంత అంటే నువ్వెంత అనుకునేది ఆ చెయ్యి దించని నాదెండ్లు అంటాం, బొత్స గారు చెయ్యి ఎత్తడం. బొత్స గారు సాధారణంగా ఏంటంటే చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడతారు. ఆయన మాట్లాడేది మనకి ఎవరికి అర్థం కాకపోయినప్పటికీ దాంట్లో బ్యాలెన్స్ ఒకటి మనకు అర్థం అవుతుంటుంది. అట్లాంటి ఆయన నిన్న బ్యాలెన్స్ కూడా తప్పేశాడు. అలాగే రఘురామకృష్ణరాజు గారు చూసాం, మళ్ళీ నా 4వ డాష్గా నిన్ను చూస్తాను జగన్ అని. ఇవన్నీ అప్రిషియబుల్ అంటారా ఇలాంటివి? మొదట వసదాన్ గారు మీకు 99 ప్రేక్షకులకి, సాంజనేయ గారికి, కిరణ్ గారికి, అలాగే శ్రీకాంత్ గారికి, మా బాబుకి, మన మహేష్ కి కూడా నమస్కారాలు. శుభోదయం. ఈరోజు రాష్ట్రంలో సైకో తత్వం ఉండే వాళ్ళకి సైతాన్లకి నాయకుడిగా పేరుగెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు. సో 6 నెలలు సవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు. తప్పే ఉంది. జగన్మోహన్ గారు ఏమన్నారు, నేను పెడతాను పోస్టులు, నేను మాట్లాడతాను దుర్భాషలు, నర్స్ చేయండి అంటే మీ యొక్క సైకోలని ఎంకరేజ్ చేస్తున్నారా? సమాజంలో అల్లరిని రెచ్చగొడుతున్నారా? లేదంటే నేనే పోస్టులు పెడతాను, నన్ను ఆదర్శంగా తీసుకొని రిమైనింగ్ 1800 మంది ఉన్నట్టు సైకోలు తిరగబడండి, ఏమీ కాదు నేను చూసుకుంటాను, ఏం పెట్టాలో పెట్టండి, ఏం చేస్తారో చేయండి, అడ్డంగా నిలబడతానని చెప్పి టెంప్ట్ చేస్తున్నారా? దీన్ని ఆదర్శంగా తీసుకునే బొత్స కానీ వైఎస్ఆర్సీపీ నాయకుల శాసన మండలిలో చేతులు ఎత్తి గతంలో ఉరుము చూస్తే కళ్ళు చూసి భయపడిపోతామా, లేదంటే మీరు బెదిరిస్తే బెదిరిపోతామని చాలా దుర్భాషమైన మాటలు, లంబోదాలు శాసనసభలో మాట్లాడిన విషయాలు ఆదర్శంగా తీసుకురావడం మాకు తెలియదు. అయితే ఒక సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ మంత్రిగా కూడా ఉన్నారు, రాజశేఖర పేరు నుంచి ఉన్నాడు. ఆయన జగన్మోహన్ గారు తిట్టలేదా? బండబూతులు వాళ్ళకి అలవాటే. కాకపోతే సెకండ్ షాడో ఎప్పుడు వస్తుందంటే, ఈరోజు అధికారం పోయింది, వాడు చెప్పిన మాట ఇంటికి రావాల్సిన, సాయంత్రానికి రావాల్సిన బట్వాడాలు రావడంలా, మూటలు కనపడటంలా, వాళ్ళు వాళ్ళ రకమైన ఫీలింగ్ లోకి వెళ్ళిపోయారు. సో సాయంత్రం లెక్క చూసుకోవాల్సిన డబ్బులు కనపడకపోయింది. ఏమైపోయింది? ఇలాంటి సైకోతత్వాలే వస్తున్నాయి. పైగా ఆర్గనైజ్డ్ క్రైమ్ అంట. ఏంది బడ్జెట్ ప్రవేశపెట్టడం సార్? ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏంటో చెప్తాను సార్. డ్వాక్రా మహిళలను 30,000 కోట్ల రూపాయలు తినేసి బట్టలు ఒకరు వాడుకోవడం, అలాగే ఎన్ఆర్జీస్ నరేగా ఫండ్స్ 11,000 కోట్ల రూపాయలు తినేయటం, జీపీఎఫ్ లోన్ కింద 35,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఎంప్లాయీస్ తీసుకున్న డబ్బులు మీరు వాడుకోవడం, కార్పొరేషన్ ప్రభుత్వ అప్పులు తీసుకుంటూ 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసుకొచ్చి పట్టణం నొక్కడం, అలాగే రిటైర్మెంట్ అవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు వాడుకొని చివరికి ప్రభుత్వాలకు మార్చుకోవడం, ఎఫ్ఆర్బిఎం పరిమితులు దాటి లెక్కలు చూపించుకుని డబ్బులు తెచ్చుకోవడం. ఇది కాకుండా సార్ ఆరోగ్యశ్రీకి పంగనామాలు పెట్టడం 2,800 కోట్లు, అలాగే రైతులకు అప్పులు 1,670 కోట్లు, ప్యాడీ ఇస్తే ఇవ్వకుండా ఉండడం, అలాగే కాంట్రాక్ట్ బిల్లు ఇవ్వకపోవడం, ఇవన్నీ ఆపేసి అభివృద్ధిని ఆపేసి మీ సోషల్ మీడియాలో పనిచేస్తున్న 1,500 మంది ఎంప్లాయీస్ కి అన్నదాత ఫండ్స్, అదేవిధంగా రైతుల చేరుత ఫండ్స్, వాహన మిత్ర ఫండ్స్ డైవర్ట్ చేసి బ్యాంక్ ఖాతాలో వాళ్ళ పేర్లు చొచ్చించి వాళ్ళ అకౌంట్ లో డబ్బులు చేసే విధంగా చేసేది ఆర్గనైజ్డ్ క్రైమ్. బడ్జెట్ ప్రవేశపెడితే ఆర్గనైజ్డ్ క్రైమ్ గుంతల పూడ్చడానికి దాదాపు 9,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అది ఆర్గనైజ్డ్ క్రైమ్. చెప్పండి మీరే, నాకు అర్థం కాల. మీరు వదిలేసిన అన్నదాతల ప్యాడీ బాకీలు 1,650 కోట్లు మేము పే చేస్తాం, కాంట్రాక్ట్ 1,000 కోట్లు మేము పే చేస్తాం. ఇట్లాంటివన్నీ చేయటం వల్ల రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందా? ఈరోజు టాటా సంస్థలుగా రావడం కానీ, హోటల్స్ గా రావడం కానీ, అలాగే రకరకాల విద్యుత్ సంస్థలు రావడం కానీ, ఇవన్నీ కూడా ఐటీ కంపెనీలు అభివృద్ధి చేస్తున్నాం. అమరావతి నిర్మాణం కానీ చూస్తున్నాను, మీరు కళ్ళ ముందు కనపడతా ఉంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట అన్నారు, శ్రీనివాసరావు గారు, అదాని నా ఎడం పక్క అంబానీ నా కుడి పక్క కూర్చోబెట్టుకునే నేను 65,000 కోట్లు తీసుకొస్తే మీరెట్ట క్లెయిమ్ చేసుకుంటారు అంటే వినేవాడు విరవింగళప్ప అయితే చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి అనే సామెతలా కనిపించింది సార్. దోపిడీ రత్నం జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా మాడతారు సార్. ఎందుకంటే పిల్లి కళ్ళు మూసుకొని బాధ అవుతున్నాను ఎవరు చూడట్లేదు అనుకుంటారు, కానీ ఎందుకు చూస్తున్నారు.
అదానీని అంబానీని అలాగే రిలయన్స్ సంస్థలను ఏ విధంగా పగలగొట్టారు, వాళ్ళ మీద కేసులు ఎలా పెట్టారు, వాళ్ళ నాన్న చావు కారణం ఏ విధంగా వాదించింది వాళ్ళే. అదే అదానీ వాళ్ళకి వాళ్ళ మిత్రుడు పరిమళ దత్వానికి ఎంపీ పదవి ఇచ్చి సత్కరించింది వాళ్ళే. సో వాళ్ళ నోటికి ఇవ్వకుండదు, నాలుగుకి ఏవైనా మాట్లాడుతుంటాం. ఇది నాకు ఆశ్చర్య విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి మాట్లాడటం. గతంలో ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టాడు, ఆయన విషయాలు మాట్లాడారు. స్క్రిప్ట్ నేను మళ్ళీ చదివాడు సార్, నేను పోస్టులు పెడతాను, నా వల్ల నన్ను అరెస్ట్ చేయండి ముందు. ఇది కాకుండా ఆర్గనైజ్ బడ్జెట్ గురించి అవి మాట్లాడుతుంటే సార్ నాకు అర్థం కాల, ఆయన ఎవరు రాసిన స్క్రిప్ట్ నాకు అర్థం కాదు. కానీ పూర్తిగా సోషల్ మీడియా టీం మారింది. ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళ చెల్లిని, తల్లిని, సునీతమ్మని జుగుత్సాపకరమైన పోస్టులు పెట్టారు. అది ఎలా ఉంటాయంటే న్యూడ్ ఫోటోలు తప్ప ఇంకేముండవు. బ్లూ ఫిల్మ్లు యాడ్ చేసి వాళ్ళ తల తగ్గట్టు పెట్టాను, జాయిన్ చేసి పెట్టి. మీరు విజువల్ చూస్తున్నారు కదా, ఆయన పక్కన అంబానీ కూర్చున్నాడుగా. అదే ఇప్పుడు ఆ కూర్చున్నప్పుడే 65,000 కోట్లకి చెక్ ఇచ్చేసి వెళ్ళిపోయాడేమో మరి అంబానీ. సార్ ఇప్పుడు గత 5 ఏళ్లుగా రాజకీయంగా అన్ని రకాల సమస్యలు విధ్వంసం చేసి ఈరోజు అభివృద్ధికి బాట వేస్తున్న ఎన్డీఏ కూటమిలో అనేక అంశాల పైన చర్చ జరపాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఇదే మాటలు ఇంట్లో కూర్చొని మాట్లాడేది మీరు ఎమ్మెల్యే కావాలా, అదే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కావాలా. కాబట్టి అసెంబ్లీకి రండి అన్నాం, రావటంలా. పైగా దానికి సోకలు చెప్తున్నాడు, నాకు ప్రత్యేక ప్రతిపక్ష హోదా ఇచ్చే తప్ప రావని. అది ప్రజలు ఇవ్వాలి సార్, మేము ఎందుకు ఇస్తాము, నాకేం అవసరం. దాని మీద కోర్టుకు వెళ్ళారు, మీరు సుప్రీంకోర్టు హైకోర్టుకి వెళ్ళారు సార్, తేల్చుకోండి, ఇస్తారు ఎవరు వాళ్ళతో. ఇది కాకుండా మీ సొంత చెల్లెల్ని అమ్మల్ని కూడా బదనాం చేస్తా ఉంటే మీరు కూడా అంటే మీ అమ్మ మీద అటువంటి చెల్లి మీద జుగుత్సాహపరమైన మాటలు మాట్లాడతారా, పోస్టులు పెడతారా? సో ఇవన్నీ కూడా అభివృద్ధికి ఆటంకాలుగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రాష్ట్రంలో అల్లర్లు రేగొట్టడానికి రెచ్చగొడుతున్నాడు. వాళ్ళ సైకోల ద్వారా రాష్ట్రం అంతా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఆయన ఆలోచించాలని ప్రయత్నాలు జరుగుతుంది. నాకు కూడా జరుగుతుందా భయం కలుగుతా ఉంది. ఇది కాకుండా రాష్ట్రంలో అభివృద్ధి రేటు పైన కానీ జీడీపీ రేటు కానీ అలాగే అనేక అంశాలపైన మాట్లాడుతుంటే ఆ లెక్కలకి సంబంధం లేకుండా నేను కాకు రిలీజ్ చేసిన అప్పులు చూశారు మీరు. టోటల్ గా రాష్ట్రం ఈ రోజు నష్టపోయిందనే విషయాన్ని గత ప్రభుత్వంలో సరి చేసుకుంటా వస్తా ఉంటే సూచనలు మంచి సూచనలు చేయండి. ఆదర్శనీయంగా మీకు ప్రతిపక్ష హోదా లేకపోయినా శాసనసభకు రండి, ఈ తప్పు మీరు చేస్తున్నారు చేతి నిలయండి. సైకోతో మాట్లాడే కరెక్ట్ గా సార్, తీవ్రంగా ఖండిస్తున్నారు. సైకోలు ఉగ్రవాదులు మెరుపుల మహేష్ గారు ఎలా నియంత్రిస్తారు సభలో? వాళ్ళు సభ లోపల సభ వెలుపల కూడా అంటే శాసనసభ మండలికి వస్తున్నారు, వాళ్ళు శాసనసభకు రాట్లా. పాపం కొత్త ఎమ్మెల్యేలు బిక్కుబిక్కుమంటూ మాకు ఎప్పుడు అవకాశం వస్తుంది వెళ్ళి మా కుర్చీలో కూర్చుందా అంటే వాళ్ళకి ఆయన అవకాశం ఇవ్వట్లా. నేను ఎక్కడ వాళ్ళు ఫోకస్ అయిపోతారని భయంట. నిజమేనా ఇదంతా?